హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తున్నారు, ఎన్నిసార్లు చెప్పినా ఏదో డబ్బా కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన చేసేటువంటి కార్యక్రమాల గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అది మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తాలూకా ఆలోచనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నిజంగా చెప్పాలంటే కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు కూడా మాటల్లో చెప్పే వ్యక్తి కాదు, చేతలతోనే చూపించేటువంటి వ్యక్తి. అలాంటిది ఆయనకి సంబంధించినటువంటి శాఖల్లో చాలా అద్భుతాలే సృష్టిస్తున్నారని మనందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పడనటువంటి రోడ్లు పడుతున్నాయన్నా, కరెంటు ఆ గ్రామాలకు వెళుతుందన్నా, 20 కుటుంబాలు నివసిస్తున్నటువంటి కొన్ని గిరిజన గ్రామాలకు నీళ్లు, రోడ్లు వెళుతున్నాయన్న, అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ప్రజలకి ఆ ఫలాలు అందుతున్నాయన్న, అది ఒక నిజాయితీ గల నాయకుడు ఒక అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూడొచ్చు. అలాంటి విషయాలు మనం ప్రజలకి తెలియజేస్తేనే ఆయన ద్వారా ఇంకొంతమంది ఎడ్యుకేట్ అయ్యి ఇంకొన్ని ప్రభుత్వాలైనా, ఇంకొంతమంది అధికారులైనా, లేదంటే పాలించేటువంటి అవకాశం వచ్చినటువంటి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా ఆయన నుంచి ఏదన్నా నేర్చుకుని ఒక మంచి పని చేస్తారనే ఉద్దేశం. అలాంటి కార్యక్రమాలు మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రైనేజీలు అని చెప్పి తీసుకొచ్చారు. ఇది జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి నందిగామ అనే గ్రామంలో సోమవారం అనే విలేజ్లో ఒక మోడల్ విలేజ్గా దీన్ని తీసుకుని పైలట్ ప్రాజెక్టుగా అక్కడ దీన్ని స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రతి ఊరికి డ్రైనేజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఊరికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎప్పుడూ కూడా రోడ్ల మీద ఉండిపోవడం, రోడ్ల మీదకి వచ్చేయటం, తద్వారా దోమలు కావచ్చు, అనేక ఆరోగ్య సమస్యలు రావటం, దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆ సమస్య మాత్రం పూర్తి స్థాయిలో తీరట్లేదనే అనాలి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు దాన్ని సూచించారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నందిగామ మండలంలో సోమవారం అనే విలేజ్ కి మ్యాజిక్ డ్రైనేజ్ ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. మొన్న వర్షాలకు వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో, వరదగా వచ్చినటువంటి వాటర్ కూడా ఇంకిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కనిపించకుండా, ఆ వాటర్ చుక్క కూడా కనిపించకుండా ఒక ఇంకుడు గుంత మనం ఏర్పాటు చేసుకుంటే ఎలా అయితే అది భూగర్భ జలాల్లో కలిసిపోతుందో అంత అద్భుతంగా పనిచేసినటువంటి పరిస్థితి. సో ఆ రిజల్ట్ అద్భుతంగా రావడంతో వెంటనే రాష్ట్రం అంతా కూడా దీన్ని అమలు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారట. దాదాపు 9 మండలాల్లో ఈ మ్యాజిక్ డ్రైనేజ్కి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టారు. 2,64 లక్షలకు సంబంధించి దీన్ని నిర్మాణానికి సంబంధించి వ్యయం కూడా నిర్ధారించారు. అంటే గతంలో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవాడు. మొత్తం ఆ డ్రైనేజీకి సంబంధించి ఇరువైపులా సిమెంట్ స్లాబులు పోసేసి ట్రై చేసేవాళ్ళు, కానీ వర్కౌట్ అవ్వట్లా. ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏం చేయాలో తెలియట్లా. అది ఎడితిరిగి మళ్ళీ భూమిలో ఇంకిపోకుండా అక్కడే రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ మ్యాజిక్ డ్రైనేజ్ నిజంగానే మ్యాజిక్ చేసిందనే అనాలి. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఈ మ్యాజిక్ డ్రైనేజీ పల్లెటూరులో కావచ్చు, రేపొద్దున పట్టణాల్లోకి వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో దాదాపు ఎన్ని మండలాలు మీకు ఒకసారి చెప్తాను. తిరువూరు, ఉంగుటూరు, వత్సవాయి, మైలవరం, చంద్రలపాడు, మచిలీపట్నానికి సంబంధించి ఇంకో ఎస్ గోపాలపురం, సీతారామపురం 2, అలాగే మచిలీపట్నానికి సంబంధించి మంగినపూడి, అలాగే గూడూరు గరువు అనే విలేజ్లో ఇవన్నీ చేపట్టడం జరిగింది. సో ఈ నిధులకి సంబంధించి అప్పుడు ఆల్రెడీ శాంక్షన్ చేసి వెంటనే ఇది స్టార్ట్ చేయండి, మనకి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి ఈ నిధులు పూర్తి స్థాయిలో రిలీజ్ చేసి రాష్ట్రం అంతా కూడా అమలు చేసే ముందు ముఖ్యంగా ఈ జిల్లాల్లో, ఈ మండలాల్లో, ఈ పల్లెటూరులో మనం పైలట్ ప్రాజెక్టుగా చేసి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ రిపోర్ట్ ఎలా తీసుకుని రాష్ట్రం అంతా కూడా చెయ్యాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారంటే అంటే ఆయనకి ఫస్ట్ నుంచి ఒక బలమైనటువంటి ఆలోచన ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలి, ప్రజలకు ఏ రకంగా మనకు మంచి చేయొచ్చు అనే దాన్ని ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన ఆఫీసర్లను కూడా అలాంటి వ్యక్తులను తీసుకుని మరీ పెట్టుకున్నారు.
సో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చేయాలి అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. సో అలాంటి వ్యక్తులు దొరికినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలే సృష్టిస్తారని మరోసారి స్పష్టం అవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా సరే నిజంగానే మ్యాజిక్ చేస్తున్నాయని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆఖరికి తెనాలి దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్లో కూడా ఇది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ పూర్తయినట్టు కూడా నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. అక్కడ కూడా స్వయంగా మనం వెళ్ళి ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాం. సో ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో మ్యాజిక్ డ్రైనేజ్, పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి మ్యాజిక్ డ్రైనేజీలు కూడా మ్యాజిక్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన అయినా సరే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు అనిపిస్తుంది.